ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మనకై ఈ ప్రపంచానికి ఏతించి మన రక్షణకై ఎన్నో శ్రమలను సహించి మనకై దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు పవిత్ర వారంలోని ఆదేశ గురువారం. మన రక్షకుడు మనకై శ్రమలు పొంది తనకు తానే రోమా సైనికులకు అప్పగించుకున్న రాత్రి. మరి అంతకు ముందుగా ఆయన తన శిష్యులతో చివరి విందులో పాల్గొని దేవుని రాజ్యవ్యాప్తికై వారికి తన నూతన నిబంధనను ప్రబోధించిన రాత్రి. తాను అనుగ్రహించిన కొత్త నిబంధనను గురించి తన్ను తాను తగ్గించుకొని తన శిష్యులకు ఒక మాదిరిని చూపించిన విషయాల గురించి, గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదనను గురించి మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసినా నవీన్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశానికి ముందుగా ఈనాటి విషయాలను తెలియజేసే గీతాన్ని విందాం. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో, అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో, చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనేను. చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విడచి నా దేహం, రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విడిచి నా దేహం, పట్టుదలతో నేనొచ్చు వరకు ఇట్టులానే భుజించుడా నేను. పట్టుదలతో నేనొచ్చు వరకు ఇట్టులానే భుజించుడా నేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. ద్రాక్షరసగి నేను చాచి వీక్షించుడిదియే నా రక్తం. ద్రాక్షరసగి నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం. రక్షణార్థం దీని త్రాగి మోక్షరాజ్యం చేరుడా నేను. రక్షణార్థం దీని త్రాగి మోక్షరాజ్యం చేరుడా నేను.
అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. రాతి వేత దూరానా చేతులెత్తి ప్రభు మోకరించి రాతి వేత దూరానా చేతులెత్తి ప్రభు మోకరించి నా తండ్రిని చిత్తమైతే ఈ పాత్రం తీసి వేయుమనెను. నా తండ్రిని చిత్తమైతే ఈ పాత్రం తీసి వేయుమనెను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. ఇదిగో వచ్చే తుది గడియలు హృదయ బాధ హెచ్చెను. ఇదిగో వచ్చే తుది గడియలు హృదయ బాధ హెచ్చెను. పదిలపరచు నట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుడనెను. పదిలపరచు నట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుమనెను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క హోలీ వీక్, ఈ యొక్క మాండీ థర్స్డేలో మీ అందరినీ మరోసారి ఇటు వాక్యంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవముల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంన మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మరోసారి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు. నాయనా, మరోసారి మా ద్వారా మీరు మాట్లాడి మీ బిడ్డలతో మీరే మహిమకి ఎంత ప్రభావాలు పొందుకోండి. ప్రభా, మీరు నన్ను మీ బూరగా వాడుకొని మీరే మహిమ పొందుకోండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మన అంశం, ఈరోజు థర్స్డే అనగా మాండీ థర్స్డేగా మనము ఈ యొక్క డేని మనము ఆచరిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క మాండీ థర్స్డే, ప్రియులారా, ఈ మాండీ థర్స్డే అంటే ఏంటి? వాట్ యు మీన్ బై మాండీ?
ఈ యొక్క మాట మనం చూస్తే లాటిన్ పదంలో రావటం అనేది మనం చూస్తున్నాము. ఈ యొక్క లాటిన్లో దీనిని మనం ఏమంటామంటే మ్యాండేటమ్ అనగా కమాండ్మెంట్. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్, మ్యాండేటరీ, కంపల్సరీ అట్లా అన్నమాట. సో ఈ యొక్క పదాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనము. ఏంటి ఈ కమాండ్మెంట్? యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఏంటి అంటే హౌ ఐ లవ్డ్ యూ పీపుల్ సో యూ ఆట్ టు లవ్ వన్ అనదర్ అనేటువంటి మాటను. మరి నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును అందరినీ ఆ విధంగా ప్రేమించాలి, దీని ద్వారా మీరు నా శిష్యులని అనబడుదురు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మీరు చూడండి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మీరు అక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో మరి అక్కడ మా యేసు ప్రభువు వారు ఎలా ప్రేమించాడంటే అంతం వరకు ప్రేమించాడు. మనం ఫుట్ నోట్లో కింద చూసినట్టయితే సంపూర్ణంగా ఆయన ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఎలా ప్రేమించాడంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మనకు చెప్పనవసరం లేదు. మరి ఆయన ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడంటే శిష్యుల పాదాలను కడుగునంతగా ప్రేమించటం అనేటువంటి విషయము చెప్ప శక్యము కానీ గొప్ప ప్రేమగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఒక విధంగా చెప్పాలంటే అగాపే ప్రేమ. అగాపే అంటే ఏంటి? ఒక సాక్రిఫిషియల్ లవ్. మరి దానికి హద్దులు లేవు. ఈ యొక్క సజీవ యాగముగా తను తాను మనకు సమర్పించుకున్నటువంటి గొప్ప ప్రేమను మనం చూస్తున్నాము, క్రీస్తు యొక్క ప్రేమ. ప్రియులరా, ఈ యొక్క మాండీ థర్స్డేలో మనం చూస్తే మరి యేసు ప్రభువు వారు ఆ యొక్క రాత్రి వేళ ఒక గొప్ప టేబుల్ లేదా గొప్ప ఒక ద లాస్ట్ సఫర్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ యొక్క గొప్ప టేబుల్ మరి అరేంజ్ చేయటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మరి మనము ఈ యొక్క యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం, లూకా 22వ అధ్యాయంలో వీటిని మనం చూస్తున్నాం ప్రియులారా. వీటి యొక్క ముఖ్యతను మనం చూద్దాం ప్రియులారా. చూడండి, మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రియులారా, ఈ టేబుల్ మనం చూస్తే టేబుల్ అంటే సర్వసాధారణంగా మరి మనం కూడా మన యొక్క ఇంట్లో వీ హ్యావ్ అ డైనింగ్ టేబుల్ వేర్ వి సిట్. మనం కూర్చొని ఈ యొక్క డైనింగ్ టేబుల్ మీద మరి సమస్తం వంట అవి చేసి వాటి మీద పెట్టుకొని మరి మనం ఏ విధంగా భుజిస్తాము మరి మరి అంటే అది దేనికి సాదృశ్యము అంటే ఒక విధంగా ఒక సహవాసం, ఒక ఫెలోషిప్. వి పార్టిసిపేట్ టుగెదర్ అండ్ వి డైన్. సిమిలర్లీ మరి యేసు ప్రభువు కూడా ఈ యొక్క టేబుల్ మరి సమస్తము అరేంజ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఆ తర్వాత శిష్యులు రావటము, మరి యేసు ప్రభువు వారు మరి ఈ విధంగా తన యొక్క ఆ యొక్క భోజనం ఎటువంటిదంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫుడ్ ఈజ్ వాట్ వి సీ. మరి ఆయన యొక్క చివరి భోజనము ఆ యొక్క శిష్యులతో చేయటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క చివరి భోజనం ఎంత డిఫరెంట్గా ఉంది అంటే, డిఫరెంట్ ఇన్ ది సెన్స్ అంటే తను తాను సమర్పించుకోవటం. ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ యొక్క రొట్టెను పట్టుకొని ఈ యొక్క రొట్టె నా శరీరం అని చెప్పి మరి చెప్పడమే కాకుండా ఈ యొక్క శరీరంని ఏ విధంగా నలగగొట్టడం, మరి ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే ప్రియులారా. మరి వీటి యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం ప్రియులారా. మరి నేను వాటి గురించి మీకు చెప్పను కానీ మరి కొన్ని ఇంకా వేరే వాటిని నేను చెప్పాలని మీకు ఆశపడుచున్నాను ప్రియులారా. మరి మీ అందరికి తెలుసు అనుకుంటాను, ఈ యొక్క చిత్రపటం యేసు ప్రభువు వారు మధ్యలో ఉండటము, 12 శిష్యులు ఆయన పక్కకు ఉండడము అనేటువంటి యొక్క చిత్రపటము మనం చూస్తాం కదా. ఈ యొక్క పోర్ట్రేట్ వాజ్ ఈ పోర్ట్రేట్ని మరి ఎవరు దించారు అంటే లియోనార్డో డా విన్సీ అనేటువంటి ఒక గొప్ప చిత్రకారుడు, ఈ యొక్క గ్రేట్ ఆర్టిస్ట్ ఈ యొక్క చిత్రపటాన్ని వేయటం మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క చిత్రపటం ఎప్పుడు వేసాడంటే 1493 నుండి 1498 ఈ మధ్యలో ఇవ్వటం మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క చిత్రపటము చెప్పాలంటే ఇట్ వాజ్ ఆఫ్ మీరు చూస్తే 29 feet వైడ్ అండ్ 15 feet టాల్. ఏంటి ఈ యొక్క చిత్రపటం? ఈ యొక్క వేసినటువంటి ఆయన లియోనార్డో డా విన్సీ. ఆయన ఈ యొక్క చిత్రపటాన్ని 29 feet వైడ్
ఎంత పెద్దది చూడండి, జస్ట్ ఇమాజిన్. మరి ఆ యొక్క చిత్రపటాన్ని వేయటం మనం చూస్తున్నాం. ఇందులో మనం చూస్తే యేసు ప్రభువు వారు మధ్యలో ఉండటము, మరి అటు పక్క కాకుండా పక్కకి యూద ఇస్కరియోతును మరి దించటం. ఆయన ఎలా దించాడు అంటే ఆ యొక్క చేతిలో ఒక సంచి ఉండటము. మరి ఇంకొక మాట చెప్తాడు, మరి నా యొక్క గిన్నెలో ముంచేటువంటి అతనే నన్ను అప్పగించాడని యేసు ప్రభు చెప్తాడు కదా. అంటే ఆ యొక్క చెయ్యిని ఏ విధంగా పట్టుకున్నాడు అనేటువంటి యొక్క చిత్రపటంలో మనం చూస్తాం. ఎంతో చక్కగా దించాడనమాట ఈ యొక్క లియోనార్డో డా విన్సీ అనేటువంటి యొక్క చిత్రకారుడు. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ప్రియులారా, ఇందులో ఒక అమేజింగ్ ఫినామినా మనం చూస్తున్నాము. మరి ఇతను ఒక యేసు ప్రభుని దించాలని ఎంతో ఆశపడ్డాడంట, చూశాడంట, ఎన్నో ప్లేసెస్ తిరిగాడు, ఎవరిని యేసు ప్రభుని పెట్టాలా. మరి ఈ యొక్క ఇటలీలో ఒక చర్చిలో ఒక క్వైర్లో ఒక సింగర్ని చూసి, ఆయన హీజ్ ఆఫ్ 19 years అనమాట, ఆయనను చూసి ఆయన యొక్క ఆకారము ఎంతో ప్రశాంతంగా హీ వాజ్ లుకింగ్. సో అతనిని తీసుకొని ఆయనను దించాడనమాట. సో హీ మేడ్ హిమ్ లైక్ ఎ జీసస్. ఆ విధంగా ఈ యొక్క చిత్రపటంలో ఆయనను పెట్టాడనమాట. ఆయన యొక్క సమాధానాన్ని, తగ్గింపును, ఈ యొక్క సమస్తం ఈ యొక్క క్వాలిటీస్ని చూశాడనమాట, ఈ యొక్క హెయిర్ని. సో ఈ వాజ్ లుకింగ్ లైక్ జీసస్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన యూదా ఇస్కరియోతును కూడా వెతుకుతున్నాడు అన్నమాట. ఎందుకంటే యూదా ఇస్కరియోతు విల్ బి వెరీ ఆరోగ్యంట్ బిట్రేయల్ పర్సన్. మరి అమ్మివేయటము, ఈ విధంగా ఈ క్యారెక్టర్ని మరి ఎవరిని చూద్దామని వెతికి మొత్తానికి లాస్ట్కి ఆయన అట్టి వ్యక్తిని కనుగొనడం జరిగింది ప్రియులారా. అంటే కొన్ని సంవత్సరాలు వెతికాడు, మొత్తానికి వెతికి మరి అతనిని కూడా దించడం జరిగింది అన్నమాట. సో ఆయన చెప్పాడు అనమాట, అయ్యా నువ్వు జర మంచి కూర్చో, అయ్యా నిలబడు, ఈ విధంగా కూర్చొని దించాడు. మొత్తానికి దించిన తర్వాత ఆయన ఏడవడం ప్రారంభించాడు. అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తావు అని డా విన్సీ అడిగాడు అనమాట. అయ్యా ముందు నేను ఇక్కడ కూర్చున్నటువంటి అతను నేను ఎవరినో తెలుసా, మీరు నన్ను దించినటువంటి యేసు ప్రభును ఇప్పుడు నేను ఒక దొంగగా, ఒక యూదా ఇస్కరియోతు వల్లే ఉన్నట్టు మీరు నన్ను దించుతున్నారని, అందుకొరకు నేను ఏడుస్తున్నానని ఆ యొక్క మాట చెప్పడం జరిగింది ప్రియులారా. మరి ఈ యొక్క చిత్రపటంలో నేను చెప్పేది ఏంటంటే, కొన్ని సందర్భాలలో మరి మనమును ఈ యొక్క యేసు ప్రభువు వారు చేసినటువంటి గొప్ప త్యాగం, ఆయన యొక్క సాక్రిఫైస్ని మరి మనం మర్చిపోతాం. కొన్ని సందర్భాలలో మనం క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వస్తాము, బయటికి పోగానే మనము ఈ లోకపు స్వభావం కలిగి ఉంటాం ప్రియులారా. మరి మనం ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు ప్రభువు వారి యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా మరి ఆయన ఇంకోటి మనం చూస్తే ఈ యొక్క తువాలు తీసి శిష్యుల పాదాలను కడగడమే కాకుండా ఒక సృష్టికర్త ఈ యొక్క పాదాలను కడగడమే కాకుండా తుడవడము, అది ఎంత బాధాకర విషయం. కానీ ఇందులో గొప్ప తగ్గింపు, ప్రేమను మనం చూస్తున్నాం. అంటే ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఇట్టి గుణ లక్షణాలు, ఇట్టి తగ్గింపు, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క టేబుల్ దేనికి సాదృశ్యం అంటే, మరి మనం అందరం ఏ విధంగా అందరం వచ్చి పార్టిసిపేట్ అవుతాము. ఈ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటి యొక్క మాట మనం గ్రీక్లో చూస్తే ప్రియులారా, కొయినేనియా అంటే అ డీప్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. ఒక డీప్ ఫెలోషిప్ అంటే మనం ఆ యొక్క బలలో మనం ఎలా పాల్పొప్పులు పొందగల ఒక డీప్ ఫెలోషిప్ అనగా మనం టేబుల్ దగ్గరికి వచ్చేటప్పుడు మరి మనలో ఎటువంటి డిఫరెన్సియేషన్ ఎవరి దగ్గర ఉండకూడదు. ఒక డీప్ ఫెలోషిప్ అనగా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ లైక్ ఎ రూట్, ఆ హోలీనెస్ విల్ బి లైక్ ఎ ఫ్రూట్. అంటే ఆ విధంగా మన యొక్క ఫెలోషిప్ ఆ విధంగా ఒక ఒడంబడికగా ఉండాలి. ఆ విధంగా మనం బలలో పాల్పొంపులు పొందుకునేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి చివరిగా మరి 2 మాటలతో నేను ముగించేస్తాను ప్రియులారా. మనం చూస్తే మరి యేసు ప్రభువు వారు ఒక మంచి మాట చెప్తాడు. యోహాను 13:18 మనం చూస్తే ఈ యొక్క ప్రవచన మాటను మనం చూస్తున్నాం. నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ ఎత్తెను అనేటువంటి విషయము మన దావీదు మహారాజు 41వ సంకీర్తన 9వ వచనంలో మనం చూస్తాం కదా. అంటే చూడండి, దావీదుతో ఉన్నటువంటి ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు మరి ఆయనని ఏ విధంగా మోసం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం.
అదేవిధంగా ఇక్కడ కూడా యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు మరి ఒక గొప్ప లీడర్, ఒక గొప్ప టీచర్, ఒక గొప్ప ప్రీచర్, ఒక శ్రేష్టమైనటువంటి దేవునితో ఆయన సహవాసం చేసినప్పటికీ మరి ఏం నేర్చుకున్నాడు ప్రియులారా? ఏమీ నేర్చుకోలేడు. చివరికి యేసు ప్రభువుని అమ్మేయడం ఒకటి నేర్చుకున్నాడు కదా. నిజమే, ఆయన ఒక విధంగా చెప్పాలంటే డబ్బు 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 అని ఆ డబ్బుతో తిరిగి చివరికి ఆ డబ్బు ఆయన ఏం చేసిందంటే ఆ ఈ మంచి వ్యక్తిని అమ్మేసేటట్టు చేసింది. ఎంత అంటే చూడు, వాట్ డిడ్ హి లెర్న్ కదా. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఈ లోకము స్నేహము దేవుని దృష్టికి వైరం కాదా అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక క్లోజ్ స్నేహితుడు ఈ విధంగా దావీదుకు చేశాడు, అదేవిధంగా ఒక స్నేహితుడు యేసు ప్రభువు వారికి కూడా చేయడం అని చూస్తాం. ప్రియులారా, మరి మన స్నేహం కూడా ఎలా ఉంది అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలా. ఈ ఇర్మీయా రాసిన గ్రంథంలో మనం చూస్తాము 9వ అధ్యాయం 4వ వచనంలో మీరు అక్కడ చూస్తే అక్కడ ఏముంటుందంటే ప్రియులారా, ఏ స్నేహితుని కూడా నమ్మడానికి వీలు లేదు. ప్రతి స్నేహితుడు అంట మనుషుల కొంపను ముంచుతాడని ఎంతో స్పష్టంగా 9:4-5లో రాయబడి ఉంది జెరిమాయాలో ప్రియులారా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి చివరిగా మనం చూస్తే ప్రియులారా, ఆ యొక్క రాత్రి వేళ మరి యేసు ప్రభువు వారి యొక్క బల్ల అది అయిపోయిన తర్వాత మరి చివరి ఆ యొక్క రాత్రి నాడు మనం చూస్తే మరి ఆయన గెత్సెమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆయన యొక్క చెమట రక్తబిందుగా అయిపోవడం. ప్రియులారా, మరి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు చూస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి 26:38 వచనం మీరు చూడండి ప్రియులారా. మత్తయి 26:38 వచనంలో చూస్తే అప్పుడు యేసు మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూడండి ఏంటి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క గెత్సెమనే తోటలో నా ప్రాణము యేసు మరణమగు నంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది. అంటే మరణమంతగా నా ప్రాణం పోయేటట్టున్నది. అంటే ఏంటి దీని అర్థం అంటే మన యొక్క పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆయనను మరణించేటట్టు చేస్తున్నది ప్రియులారా మన యొక్క ప్రార్థన. ఇంగ్లీష్ ఇంకా బాగుంటుంది, హిస్ సోల్ ఈజ్ కంప్లీట్లీ క్రష్డ్ టు డెత్ అని ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గెత్సెమనే తోటలో అంటే ఈ గెత్సెమనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒలివల గాన్గు, ఆలివ్ ప్రెస్. అంటే ఏ విధంగా ఈ యొక్క ఒలివలు ఏ విధంగా క్రష్ అయ్యి ఏ విధంగా ఆయిల్ వెళ్తుందో ఆ విధంగా యేసు ప్రభువు వారు మన యొక్క పాపముల నిమిత్తము హి వాస్ కంప్లీట్లీ క్రష్డ్. ఎంత పెద్ద మాట కదా, నిజమే. అంటే మన యొక్క పాపములు ఏ విధంగా యేసు ప్రభును క్రష్, ఒక విధంగా హి వాజ్ నల్లగా బడేటట్టు మనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. యెషయా 53:5 వచనంలో కూడా ఈ యొక్క మాటను చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మాండీ థర్స్డే మనకి ఏం జ్ఞాపకం చేస్తారంటే ఆయన ఇచ్చినటువంటి గొప్ప త్యాగం, ఆయన యొక్క ప్రేమ, మరి మన యొక్క క్రియల ద్వారా మనం ఆయనను నలగగొట్టేటట్టు చేస్తున్నామా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రేమ, మరి ఆయన ఏ విధంగా మన పాలనలు కడిగి ఈ యొక్క తువాలతో తూడ్చి వేశాడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మరి మనమును ఈ యొక్క ప్రభురాత్రి భోజనము లేదా ప్రభురాత్రి ఈ యొక్క బల్లలో మనం ఎలా పాల్పంపులు పొందుకోవాలి అంటే కొయినేనియా అంటేగా ఒక డీప్ ఫెలోషిప్. మరి మనలో ఎటువంటి కల్మషం ఎవరి మీద లేకుండా, ఎందుకంటే పగ తీర్చుట దేవుని పని. చూడండి యేసు ప్రభువు వారు కూడా ఆ యొక్క యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పటికీ ఆయన ఒక్క మాట కూడా అనలేడు కదా. మరి ఆయన మారతాడనేది ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, అయినప్పటికీ ఆయన మారలేడు. కానీ తను తానే మనకు తెలుసు అది ఆయన ఏం చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అందరికీ గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మరి మనమును ఈ యొక్క బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నిందారహితంగా, ఒక క్షమాపణతో, మనము ఎవరితో ఎటువంటి శత్రుత్వం పెట్టుకోకుండా లెట్స్ కమ్ విత్ ప్యూర్ ఇన్ హార్ట్, ఒక హృదయ శుద్ధితో మనం దేవుని దగ్గరికి వద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపులకై విజ్ఞాపన చేయు ధ్వని ఇదిగోనే వినుచున్నాను.
పాపులకై విజ్ఞాపన చేయు ధ్వని ఇదిగోనే వినుచున్నాను. దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకసుదుడు పాడు వేదనలు నా కోరాకై చూడుము గెత్సమనే తొలగన్ నీ చిత్తమైన ఎడలా ఎట్లైనను నీ చిత్తము చేయుటకై సమర్పించితినే నన్ను చూడుము గెత్సమనే రక్తమువలే మారునంద వరకు రక్షకుడేషు దేశన విజ్ఞాపన హృదయం బ్రదలగునట్లు చూడుము గెత్సమనే తోటలో నా ప్రియుడు పాపులకై విజ్ఞాపన చేయు ధ్వని ఇదిగోనే వినుచున్నాను.